ఈరోజు మనమొక అద్భుతమైన నిజజీవిత కథను చూద్దాం. కర్తవ్యం, విజయం ఈ రెండింటిలో ఏది గెలిచిందో తెలుసుకుందాం. అసలు ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ అదే ఓ బ్రిలియంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పపులు ఉప్పులు ఎందుకమ్ముతున్నాడబ్బా? అతను వదులుకున్నది మామూలు ఆఫర్ కాదు సుమా. సిలికాన్ వ్యాలీలో ఏకంగా $2,40,000 భారీ ప్యాకేజీ. ఈ అద్భుతమైన ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసా? కాన్పూర్లోని ఒక చిన్న రేకుల ఇంట్లో. కొడుకు భవిష్యత్తు కోసం ఆ కుటుంబం అన్నీ త్యాగం చేసింది. తండ్రి పీఎఫ్ డబ్బులు, తల్లి చేతి గాజులు కూడా. ఆ కష్టానికి తగ్గట్టే వివేక్ ఏకంగా ఆల్ ఇండియా 1447th ర్యాంకు కొట్టి ఐఐటి బాంబేలో అడుగుపెట్టాడు. నా కొడుకు అమెరికా వెళ్తాడు అంటూ ఆ తల్లి కళ్లలో ఆనంద భాష్పాలు. కల ఎంత దగ్గరైందో కదా! గూగుల్ ఇంటర్న్షిప్, హ్యాకథాన్లు, ఆపై శాన్ ఫ్రాన్సిస్కో స్టార్టప్ నుంచి కళ్ళు చెదిరే భారీ ఆఫర్. సక్సెస్ అంటే ఇదే. ఆగస్టు 2016 కల్లా సిలికాన్ వ్యాలీ వెళ్లాలి. కాని అప్పుడే జీవితంలో ఎవ్వరూ ఊహించని ఒక పెను తుఫాను రేగింది. ఒక్కసారిగా మెడికల్ ఎమర్జెన్సీ. తండ్రికి యాంజియోప్లాస్టీ. వెంటనే తల్లికి స్టేజ్ 2 రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ. గుండె పగిలే వార్త. ఒకవైపు డ్రీమ్ వీసా, డాలర్ల వర్షం, మరోవైపు కీమోథెరపీతో ప్రాణాపాయ స్థితిలో తల్లిదండ్రులు. ఊహించడానికే భయంగా ఉంది కదో. ఇంటిని తాకట్టు పెడదామంటే, ఈ ఇల్లు మీ అమ్మ గర్వకారణం, దాన్ని వదులుకోను అని తండ్రి ఖరాఖండిగిగా చెప్పేశాడు. స్టార్టప్ వాళ్లకేమో వెంటనే మనిషి కావాలి. రిమోట్ ఆప్షన్ లేదు, ఒక్కరోజు కూడా ఆగలేమని తేల్చి చెప్పారు. ఆ సమయంలో కిందపడ్డా ఒక చిన్న కాగితం తీయలేక తండ్రి పడ్డ అవస్థ చూసి వివేక్కు అంతా అర్థమైపోయింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల రాలేను అని ఈమెయిల్ పంపేశాడు. ఇంత డబ్బు వదులుకోవడం పిచ్చితనమని అందరూ అన్నారు. కాన్పూర్లోనే 35,000 జీతానికి చేరాడు. రాత్రంతా హాస్పిటల్లో సేవలు. కాని దురదృష్టవశాత్తు ఆ కంపెనీ కూడా మూతపడింది. మళ్లీ బెంగుళూరులో 18 లక్షల ఆఫరొచ్చినా కాదనుకుని ఆ ఐఐటియన్ తన ఇంటి కిందనే కిరాణా కొట్టు తెరిచాడు. 2019లో తల్లికి క్యాన్సర్ నయమైంది. లాక్డౌన్లో కిరాణా వ్యాపారం పెరిగింది. తీరిక వేళల్లో పిల్లలకు కోడింగ్ నేర్పించటం మొదలుపెట్టాడు. ఒక విద్యార్థి ఏకంగా నేషనల్ అవార్డు కొట్టడంతో ఆ స్టోరీ వైరల్ అయింది. ఇది 2016 నాటి సిటిఓ కంటపడింది. అతడు ఆ పార్ట్ టైం రిమోట్ జాబ్ తీసుకున్నాడు. ఉదయం కిరాణా కొట్టు, మధ్యాహ్నం కోడింగ్, రాత్రి గ్లోబల్ టెక్ లీడ్. నాకు అత్యవసరమైనప్పుడు నా కొడుకు అమెరికా వెళ్లకుండా నా పక్కనే ఉన్నాడు. ఆ తండ్రి మాటలు ఎంత అమూల్యమైనవో కదా. నువ్వు దేన్ని కోల్పోలేదు నన్నా, ఇది నువ్వు ఇష్టపడి ఎంచుకున్న మార్గం అని అతని తల్లి ఎంతో అద్భుతంగా చెప్పింది. కొన్ని త్యాగాలు, ప్రేమ, ఆప్యాయతల్లో పెట్టిన గొప్ప పెట్టుబడులని ఈ స్టోరీ నిరూపిస్తోంది. అసలు కెరియర్ అర్థమే పూర్తిగా మారిపోయింది. నా పేరెంట్సే నా అతిపెద్ద కంపెనీ, వాళ్లకే నేనే సీఈఓ అన్నాడు వివేక్. మరి మన జీవితంలో నిజమైన విజయమంటే ఏంటి?